రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంలో పెట్టుబడులతో ముందుకు దూసుకువెళ్తుంది. సుమారుగా 734 భారీ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయి. అందరికీ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక పరిస్థితి మెరుగయ్యే సమయంలో మళ్ళీ పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి ఆధ్వర్యంలో మళ్ళీ కుట్రలు కుతంత్రాలు మొదలైనవి. చూస్తే ఇవాళ దేశమే కాదు ప్రపంచం అందరూ గర్వించే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఆయన కుమారుడు నారా లోకేష్ గారిని కానీ ఎవరైతే రాష్ట్ర పెట్టుబడుల కోసం నిరంతరం ప్రయత్నిస్తా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాం అనుకున్న నారా లోకేష్ గారి మీద కానీ అవాకులు చెవాకులే కాదు, ఎవరు సభ్య సమాజం తలవంచుకునే విధంగా మాటలు మాట్లాడటమే. ఇవాళ తమ సొంత ఇళ్లల్లోనే తమ భార్యలు కానీ తల్లులు కానీ వాళ్ళు మాట్లాడిన వాళ్ళ భార్యలు కానీ తల్లులు కూడా వినలేని భాషని ఇవాళ రాష్ట్రం మీద విసురుతూ జగన్ రెడ్డి కొత్త నాటకం ప్రారంభించాడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, ఎప్పుడూ కూడా ఒక సైకో మనస్తత్వం కలిగిన ఈ వ్యక్తి ఎక్కడ ఆనందంగా ప్రజలున్నా కూడా తట్టుకోలేని వ్యక్తి. రకరకాల డ్రామాలు ఆడారు, మళ్ళీ కొత్త డ్రామాలు మొదలైనవి మనం చూసాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని పలు నాయకులతో పలు చోట్ల వినరాని భాషతో అసభ్యంగా మాట్లాడించి కొత్త డ్రామా తీసుకొచ్చి రాష్ట్రంలో ఇవాళ పరిస్థితి భయంకరంగా తయారవ్వాలని కోరుకునే వ్యక్తి. మా నాయకుడికి ఒకటే తెలుసు, జగన్ రెడ్డి నీకు వైలెన్స్ కావాలనుకుంటే మా నాయకుడికి సైలెన్స్ కావాలి. రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి, పెట్టుబడులు రావాలి, రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్ళాలి. నువ్వు చేసిన ఈ వికృత చేష్టలకి నిజంగా ఇవాళ చూస్తే ఎంతోమంది వ్యక్తులు దీంట్లో కులాన్ని తీసుకురావటం, ఇటువంటి రకరకాల పరిణామాలు తీసుకురావటం, ఎక్కడెక్కడో దూరంగా ఉన్న వ్యక్తులందరినీ దీనికి ఆపాదించడం, దీన్ని ఒక వక్రభాష్యం వైపు తీసుకెళ్దామని మీరు అనుకుంటున్నారు. నిజంగా చెప్తున్నాం, ఇవాళ చూస్తే మీ డ్రామాలో కొత్త డ్రామా. ఆ రోజు బాబాయిని హత్య చేసి ఎదుటోడి విధంగా ఏ విధంగా చెప్పాలనుకున్నారో, చంద్రబాబు నాయుడు గారి మీద చేయాలనుకుంటున్నారో, అదేవిధంగా నిన్న విజయవాడలో జరిగిన ఒక సంఘటన తీరా చూస్తే మా పార్టీ నాయకులు శాంతియుతంగా ప్రశాంతంగా ధర్నా జరగడానికి వెళితే వాళ్ళని రెచ్చగొట్టి మా మహిళా కార్యకర్తలు కూడా గాయపడే విధంగా రాళ్ళు విసిరే ధర్నా చేసిన వాళ్ళని రెచ్చగొట్టడం. ఆ రెచ్చగొట్టిన దాంట్లో కూడా మనం చూస్తే కొత్త డ్రామా ఏంటంటే తమ ఇళ్లను తమే కూడా అక్కడ ఉన్నవాళ్ళు చెప్తున్న సమాచారం ప్రకారం అక్కడ వేసింది తమ ఇళ్ల మీద తమే తగలబెట్టుకుని ఒక సానుభూతి పొందే విధంగా అక్కడ ఉన్న నాయకుడు పేరు చెప్పడానికి కూడా ఇష్టపడలేకపోతున్నాం. ఆ నాయకుడు జగన్ రెడ్డి డైరెక్షన్ ద్వారా కొత్త పొంత తొక్కుతున్నారు. ఇవాళ చూస్తే నిజంగా మొన్నటి నుంచి చూస్తే వైసీపీ నాయకులు కాపు నాయకులను ఏదో ఎగదోలాలని చూస్తున్నారు. మేమందరం కూడా అన్నదమ్ములు లేక ఉంటున్నాం. ముఖ్యంగా విజయవాడ నగరంలో చూస్తే గౌరవ వంగవీటి మోహన్ రంగా గారిని మేమందరం కూడా కాపు నాయకుడిగా కాదు బడుగు బలహీన వర్గాల నాయకులుగా చూసుకుంటాం. ఆ వ్యక్తిగా ఆయన చనిపోయిన సమయంలో ఎవరైతే హత్యా రాజకీయాలు రక్తసిక్తమైన చరిత్ర కలిగిన విజయవాడ నాయకులు ఇవాళ చూస్తే ఎవరి చుట్టూ ఉన్నారో మనందరికీ తెలుసు. ఆ రోజు నీ తండ్రి రాజశేఖర్ రెడ్డి ఆ రోజు రంగా గారిని ఎదగనీయకుండా ఏ విధంగా చేశారో ఇవాళ ఆయన చుట్టూ తిరిగి ఎవరైతే రంగా గారి హత్యలో ప్రధాన ముద్దాయిలుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీలో ఒక ఆకు రౌడీల్లాగా జిల్లా అధ్యక్షుల్లాగా ఇవాళ విజయవాడ నగరంలో తిరుగుతున్నారు. మళ్ళీ మీరు ఏదో ఇటువంటి అలజడులు సృష్టిద్దామని అనుకుంటున్నారేమో. వాళ్ళ విజయవాడ నగరం చాలా ప్రశాంతంగా ఉంది.